ఏపీలో పొగాకు పంట దండిగా పండింది ఈసారి. కానీ కొనుగోళ్లే లేవు. తీసుకున్న అప్పు తిరిగి ఇస్తావా లేదా అంటూ అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు రైతుల నుంచి పొగాకు బేళ్లను లాక్కెళ్ళిపోతున్నారు. ఇటు చూస్తేనేమో రోజు రోజుకి ధర పడిపోతోంది. కనీసం పొగాకుని తగలబెడితేనేనా ప్రభుత్వం తమ వైపు చూస్తుందేమోనని అలా కూడా చేసి చూశారు రైతులు. ఇప్పటివరకైతే ప్రభుత్వం నుంచి నో రెస్పాన్స్. ఈ ఏడాది కిలో పొగాకు ధర 250 రూపాయలతో ప్రారంభమైంది. ఇప్పుడు 190 రూపాయలకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకెంత పడిపోతుందో తెలియని పరిస్థితి. ఓవరాల్ గా ఏపీలో పొగాకు మార్కెట్ సంక్షోభం దిశగా సాగుతోంది. తక్కువ ధరలకు తోడు వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకు 75% నో బిడ్స్ పేరుతో వెనక్కు పంపిస్తున్నారు. దీని కారణంగా సగం మందికి పైగా రైతులు కనీసం ఒక్క బేలు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వ్యవసాయ కూలీలు, బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు రైతుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు చెల్లింపులు ఎప్పుడు చేస్తామంటూ రైతును తరుముతున్నారు. కొంతమంది వ్యాపారులు రైతుకిచ్చిన అప్పు కింద పొగాకు బేళ్లు లాక్కెళ్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఇలాగే కొనసాగితే ఒక్కో బ్యారెన్ కు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పొగాకు కొనాలంటూ ఒంగోలు, కందుకూరు, పొదిలి పొగాకు వేలం కేంద్రాల దగ్గర రైతులు నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వేలం కేంద్రం దగ్గర, కందుకూరు వేలం కేంద్రం దగ్గర రైతులు పొగాకును తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరకు పొగాకు కొనాలనే డిమాండ్తో జూన్ 1వ తేదీన పొగాకు బోర్డు కార్యాలయాల్ని ముట్టడించేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని రైతు సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులను కొనుగోలు చేయాలి, 30,000 తగ్గకుండా. గతేడాది కూడా పొగాకుకు గిట్టుబాటు ధర దక్కలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. వరుసగా 2 సీజన్లలో కూడా గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పొగాకు రైతు కోలుకోలేకుండా ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొగాకు రైతు మనుగడ సాగించాలంటే 3 డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబడుతున్నారు. ఒకటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి వ్యాపారులకు పోటీగా కొనుగోళ్లు చేపట్టాలంటున్నారు. రెండోది, సమాఖ్య, ఎస్టీసీ పొగాకు బోర్డు ద్వారా పంట కొనుగోలు చేయాలంటున్నారు. మూడో డిమాండ్, క్వింటాకు 36,000కు తగ్గకుండా కొనుగోలు చేయాలని, లేదంటే జూన్ 1వ తేదీన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.